మమతా బెనర్జీ భారతదేశంలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. మమతగా కంటే కూడా దీదీగానే దేశ ప్రజలకు సుపరిచితం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి బెంగాల్లో అంచెలంచెలుగా ఎదిగి బెంగాల్ రాష్ట్రానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తున్న బెంగాల్లో మాత్రం దీదీకి ఎదురు లేదని నిరూపించారు. ప్రస్తుతం మోదీకి నేనే పోటీ అంటూ బెంగాల్ ఎన్నికల్లో రసవత్తరంగా పోరాటం చేస్తున్నారు మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ఒక సాధారణ గృహిణిలా ఉంటారు. తెల్ల చీర, గాంధీ వేసుకున్న బ్యాగు, గాంధీ చెప్పులు, ఒకే ఒక మొబైలు, అలాగే మారుతి కారు. ఆవిడ చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తారు. మమతా బెనర్జీ రాష్ట్రానికి దీదిగా ఆ రాష్ట్ర ప్రజలను సొంత అక్కలా చూసుకుంటున్నారు. అందుకే మమత పైన బెంగాల్ ప్రజలకు ఎనలేని అభిమానం. ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా మమత సింగిల్గానే ఎదుర్కోవడం విశేషం. అయితే హిందూ వ్యతిరేకంటూ అపవాదు మూట కట్టుకుంది మమత.